హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చి ఓటర్ ఐడి కార్డు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది చూద్దాం. మొదటగా గూగుల్కి వెళ్ళి ఓటర్ ఐడి డౌన్లోడ్ అని ఎంటర్ చేయండి. తర్వాత ఈ ఫస్ట్ లింక్ సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఈ వెబ్సైట్కి తీసుకొస్తుంది. దీంట్లో మీరు మొబైల్ నెంబర్ కానీ లేదంటే సెర్చ్ డీటెయిల్స్తో కానీ ఇంకొకటి ఎపిక్ నెంబర్తో కానీ సెర్చ్ చేయొచ్చు అనమాట. తర్వాత ఇక్కడ మీ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. మనం మొదటగా మొబైల్తో సెర్చ్ చేద్దాం. మొబైల్ నెంబర్తో మనం ప్రజెంట్ చూద్దాం. స్టేటు, లాంగ్వేజ్, తర్వాత మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత దాని కింద క్యాప్చా కనపడుతుంది. ఆ క్యాప్చా ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఓటర్ ఐడి మొబైల్ లింక్ లేకపోతే ఈ వీడియోలో మనం కొత్త మొబైల్తో ఎలా లింక్ చేసుకోవాలనేది కూడా ఈరోజు చెప్తాము. ఫ్రెండ్స్, మొబైల్తో మీకు ఫర్ ఎగ్జాంపుల్ లింక్ లేకపోతే సెర్చ్ బై డీటెయిల్స్ ఉంది కదా, దాని ద్వారా కూడా మనం సెర్చ్ చేయొచ్చు. మనం ఇప్పుడు ఓటర్ ఐడి నెంబర్ మనం వెతుకుతున్నాం అనమాట. ఫస్ట్ మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్ ఓటర్ ఐడీలో ఎలా వచ్చారో అలా ఎంటర్ చేయండి. మీ పేరు, మీ ఫాదర్ పేరు, డేట్ ఆఫ్ బర్త్, మేల్, మీరు లొకేట్ అనమాట, మీ నియోజకవర్గం ఏదవుతుందో అది మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మీకు మీ ఓటర్ ఐడి డీటెయిల్స్ అనేది కనిపిస్తాయి అన్నమాట. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఉన్నది కదండి, అదే ఎపిక్ నెంబరు. అది ఒకటి నోట్ చేసి పెట్టుకోండి. మీరు మీ పేరు, మీ ఫాదర్ పేరు, ఈ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. మీ కాన్స్టిట్యున్సీ, మీది ఏ నియోజకవర్గానికి సంబంధిస్తుందో ఆ నియోజకవర్గం, ఇవన్నీ మీకు డీటెయిల్స్ కనిపిస్తాయి. దీంట్లో మీరు మొదటగా మీ నెంబర్ నోట్ చేసి పెట్టుకోండి. మొదటగా మీరు మీ మొబైల్ నెంబరు, పాస్వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ అని పెట్టండి. ఓటీపీ వచ్చిన తర్వాత మీరు ఎంటర్ చేశారంటే సక్సెస్ఫుల్గా లాగిన్ అయిపోతారు అన్నమాట. ఇది మెయిన్ వెబ్సైట్ అనమాట. మనకు ఓటర్ కార్డ్స్ కానీ డౌన్లోడ్ చేసుకోవాలనుకోవడానికి మెయిన్ వెబ్సైట్ ఇది. దీంట్లో మనం సెర్చ్ చేసుకోవచ్చు, ఓటర్ ఐడి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకు ఫామ్ 8 కనిపిస్తుంది కదండి, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. సెల్ఫ్ అనేది కనిపిస్తుంది, ఇంకొకటి కనిపిస్తుంది. మనము సెల్ఫ్ క్లిక్ చేస్తే సెల్ఫ్ సెలెక్ట్ అవ్వదు అనమాట. అందుకని సెకండ్ వన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ ఎపిక్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ కొట్టండి. నెక్స్ట్ మీరు ఈ పేజ్ కనిపిస్తుంది, దీంట్లో మీరు ఓకే సెలెక్ట్ చేసేసుకోండి. నెక్స్ట్ పేజ్కి వెళ్తారు. ఇక్కడ మీకు 4 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, దీంట్లో సెకండ్ వన్ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మన మొబైల్ నెంబర్ మారుస్తున్నాం కాబట్టి సెకండ్ వన్ సెలెక్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేసుకోండి. మీరు ఇంకా కిందకి స్క్రోల్ చేయాలి. ఇక్కడ మీకు ఆప్షన్స్ కనిపిస్తుంది చూడండి. మొబైల్ నెంబర్ మాత్రం నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ మీరు ఏ మొబైల్ నెంబర్ లింక్ చేయాలనుకుంటున్నారో ఆ మొబైల్ నెంబరు ఇక్కడ ఎంటర్ చేయండి. క్లిక్ చేయండి. తర్వాత మీ ప్లేస్ అనేది ఒక బాక్స్ వస్తుంది. ఇది మీరు ఏ ఊరికి సంబంధించిన వారిలో అయితే ఆ ఊరు పేరు ఎంటర్ చేయాల్సి వస్తుంది అనమాట. మీ ఊరు ఏ పేరు అయితే ఆ పేరు ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీరు ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయాల్సి వస్తుంది. సెండ్ ఓటీపీ ఉంది కదా, అది క్లిక్ చేయండి. నెక్స్ట్ తర్వాత మీకు ఫామ్ ఇలా ఒకసారి కనిపిస్తుంది. మీ డీటెయిల్స్ అన్నీ మనం ఇంతకుముందు ఏం ఫిల్ చేసామో ఆ డీటెయిల్స్ అన్ని కరెక్టా కాదా అనేది ఒకసారి చూసుకోవాలి. తర్వాత మీరు సబ్మిట్ కొట్టి ఇక్కడ
ఎస్ అని సబ్మిట్ చేసేయాలి. తర్వాత మీకు అక్నాలెడ్జ్మెంట్ అనేది ఒకటి కనిపిస్తుంది. మీరు మొబైల్ నెంబర్ని ఓటర్ ఐడితో లింక్ చేసినట్లు ఒక అక్నాలెడ్జ్మెంట్ వస్తుంది. ఇది కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇంకా ఓటర్ ఐడి డౌన్లోడ్ చేసుకోవడం అనమాట. ఇక్కడ మీ ఎపిక్ నెంబర్ ఎంటర్ చేయండి, మీ స్టేట్ ఎంటర్ చేయండి, సెర్చ్ మీద క్లిక్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై చేసిన తర్వాత మీకు ఇక్కడ డౌన్లోడ్ ఎపిక్ అని కనిపిస్తుంది. ఆ ఎపిక్ అనేది మీ ఓటర్ ఐడి ఫైల్. దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే మీ ఓటర్ కార్డు డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. దీన్ని మీరు కలర్ ప్రింట్ తీసుకోవచ్చు. మీ ఓటర్ కార్డు ఇలా ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో. మీ ఓటర్ ఐడి కార్డు మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని తెలిసిందనుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.